రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ వాళ్ళు తిరుపతిలో నిర్వహించిన భారతీయ విజ్ఞాన్ సమ్మేళనంలో మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. కనీసం భారతదేశంలో ఫ్యామిలీస్ ముగ్గురు పిల్లల్ని కనాలని చెప్పి, కపుల్స్ ముగ్గురు పిల్లల్ని కనాలని చెప్పి, అప్పుడు భారతదేశం భవిష్యత్తు ఇంకా బాగుంటుందని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట. మనకు తెలుసు భారతదేశం ప్రస్తుతం డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్లో ఉంది. మన జనాభాలో యువ జనాభా చాలా ఎక్కువ అండ్ భారతదేశం ప్రపంచంలో కల అత్యధిక జనాభా కలిగే దేశం అనమాట. ఆ అడ్వాంటేజ్ మనం యూజ్ చేసుకుంటున్నాం. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారి మాటల్లో 4-5 కోట్ల మంది అవుట్ సైడ్ ఉన్నారు, అంటే మన డయాస్పోరా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వివిధ రంగాల్లో బయట బాగా సంపాదిస్తారు, మంచి పేరు తెచ్చుకున్నారు. సో దాంతోపాటు దేశం వర్ధిల్లాలన్నా, దేశం ముందుకెళ్లాలన్నా డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ చాలా అవసరం, రీప్లేస్మెంట్ లెవెల్స్ కూడా చాలా అవసరం. కాబట్టి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ జీ భాగవత్ గారు చెప్పినట్లు ప్రతి కుటుంబంలో కనీసం ముగ్గురు పిల్లలు ఉండాలని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పుకొచ్చారనమాట. మనం చూస్తే జపాన్, చైనా ఇలా చాలా దేశాలు జనాభాలో వృద్ధ జనాభాతో కష్టాలు పడుతున్నాయి. వాళ్ళకి పనిచేయడానికి కూడా జనాభా లేని పరిస్థితి అనమాట. రష్యా అయితే ఎక్కువ మంది పిల్లల్ని కనమని ప్రోత్సాహాలు ఇస్తుంది, పిల్లల్ని కనటానికి టైం ఇస్తుంది, వర్క్ బ్రేక్స్ ఇస్తుంది, ఇలా చాలా ఇస్తుంది అనమాట. అయితే భారతదేశంలో ప్రస్తుత జనాభా పరిస్థితి గురించి ఐక్యరాజ్య సమితి ఒక రిపోర్ట్ ఇచ్చింది. 2047 అండ్ బియాండ్ అని చెప్పి డెమోగ్రఫీ అనేది భారతదేశానికి ఎసెట్ అవుద్ది, మనం చాలా జాగ్రత్తగా దాన్ని రీప్లేస్ చేసుకోవాలని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది అనమాట. భారతదేశంలో కనుక మనం చూస్తే ఇండియా యంగెస్ట్ నేషన్. ప్రస్తుతం మన దేశంలో 0 to 14 years అంటే పుట్టినప్పటి నుంచి 14 సంవత్సరాల వయసున్న వాళ్ళ సంఖ్య మన జనాభాలో 24% ఉంది.